ఎక్సైటెడ్? yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. yes. ఈ సంవత్సరం మీ అందరూ చెప్పారా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి? చెప్తున్నారా? పోయిన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారా? సో ఎవరైనా సరే హ్యాపీ న్యూ ఇయర్ కాకుండా బ్యాడ్ న్యూ ఇయర్ అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదా? ఎందుకు చెప్పరు? అంటే అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం, కానీ కష్టాలలో ఉండాలి, మీరు బ్యాడ్గా ఉండాలా అని చెప్పేసి ఎవరు కోరుకోరు కదా. సో హ్యాపీగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటాము, కానీ మనం ఎవరికైనా సరే ఒక సహాయం చేయడానికి బయట చేస్తున్న పనులలో అవకాశం ఉందా? లేదు కదా. ఎస్, ఈరోజు పరమేశ్వర్ సార్ చెప్పిన ఏదైతే మార్కెటింగ్ ప్లాన్ ఉందో, సో 100% ఒక మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి, తెలియని ప్రతి ఒక్కరికి, సో ఈ ఆపర్చునిటీ ద్వారా వాళ్ళకి ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసే అవకాశం. కానీ అది మనకు అర్థమైతేనే ఇంకొక వ్యక్తికి చెప్తాం. ఒకవేళ మనకు అర్థం కాలేదనుకోండి, సో మన మెమరీ కూడా చెప్పము. సో ఒక సెషన్కి వెళ్ళా, సో అక్కడ ఎవరెవరో మాట్లాడారు, వాళ్ళకి ఏదేదో వస్తుందన్నారు, కార్లు అన్నారు, బంగ్లాలు అన్నారు, ఫారెన్ టూర్స్ అన్నారు, వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకున్నారు. ఇలాంటి వస్తువులు చూసినారు అని చెప్పేసి కొంతమంది పక్కన పెట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా పక్కన పెట్టేసి ఏమవుతుంది, ఈ ఇయర్ జనవరి 1 నాడు 31కి జనవరి 1కి ఏం మారింది? డేట్ మారింది, క్యాలెండర్ మారింది. కానీ భవిష్యత్తు మారాలంటే మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో గత 5, 10, 15, 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కదా, మరి లైఫ్ మారిందా? మరి మారకపోతే ఇంకొక అవకాశాన్ని తీసుకోవచ్చా లేదా? ఎస్. 2025వ సంవత్సరం సో మీ అందరికీ సో లైఫ్లో గుర్తుండిపోయే సంవత్సరం ఉండాలి అంటే ఒక్క సంవత్సరం వెస్టేజ్ని సీరియస్గా ఫోకస్ చేయండి, చాలా సీరియస్గా ఫోకస్ చేయండి. మై సెల్ఫ్ వచ్చేసి అశోక్ అండి, నేను ఒక ఫోటోగ్రాఫర్ని. మా ప్రాపర్ వచ్చేసి వర్క్ విద్యా సరస్వతి టెంపుల్ ఉంది కదా, సో అక్కడ మా ప్రాపర్ అనమాట. సో ఒక ఫోటోగ్రాఫర్గా 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, సొంత స్టూడియో ఉంది. సో ఆ స్టూడియో మీద పనిచేస్తూ 12 సంవత్సరాల సమయాన్ని ఆ స్టూడియో మీద పెట్టినప్పటికీ కూడా సో వెనక్కి తిరిగి చూస్తే అప్పులు, నొప్పులు, కష్టాలు, ప్రాబ్లమ్స్ తప్ప సో ఏమీ కూడా లేదు. ఆ పని చేస్తున్నప్పుడు ఈ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ నాకు రావడం జరిగింది 2017 డిసెంబర్ 26వ తారీఖు నాడు. సో ఈ బిజినెస్ లో నేను సైన్ అప్ చేసిన 2018 జనవరి 1వ తారీఖు నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన. సో అలా స్టార్ట్ చేసిన నా జర్నీలో సో ఇప్పుడు చూస్తే కనుక 7 సంవత్సరాలు గడిచిపోయింది. సో చాలా మంది అంటారు కదా సడేసా అని చెప్పేసి, సడేసా 7 సంవత్సరాల శని ఉందిరా నీకు 7 సంవత్సరాల దాకా అని చెప్పేసి అంటారు కదా. నిజంగా 7 సంవత్సరాలు గడిచింది. ఒకవేళ ఆ రోజు నేను నిర్ణయం తీసుకోకపోతే నిజంగా 7 సంవత్సరాలు కూడా కాలంతో పాటు గడిచిపోయేది. ఆ ఆపర్చునిటీ తీసుకోకపోతే ఏదైతే చేస్తున్న పనిలో అదే కష్టాలు, అవే ప్రాబ్లమ్స్ తోని ముందుకెళ్లేవాళ్ళు. ఆ మధ్యలోనే కరోనా వచ్చింది. ఎవరైనా సరే పెళ్లి చేసుకున్నారా? చేసుకోలే కదా, ఎవరు చేసుకోలేదు. ఏ చిన్న ఫంక్షన్ ఒకవేళ చేసుకున్నా కూడా ఫోటోగ్రాఫర్లను పిలిచి పెద్ద పెద్ద స్థాయిలో అయితే ఏం చేయలేదు, అసలు జరగలేదు. అలాంటి టైంలో ఇంకా ఎట్లాంటి పరిస్థితి ఎదురవ్వాల్సి ఉంటుంది. కానీ 2020లో ఈ కరోనా సమయంలో కూడా సో ఈ బిజినెస్ నుంచి యావరేజ్ గా 40,000 to 50,000 రూపీస్ నేను ఇంట్లో నుంచి అప్లై చేశాను. సో ఈ బిజినెస్ లో 2018 జనవరి 1st మంత్ కంప్లీట్ చేసుకుంటే 191 రూపీస్ వచ్చింది నాకు సింగిల్ మంత్ ఇన్కమ్. సో ఈ ఇన్కమ్ ని తీసుకెళ్లి చాలా మంది చూపించిన. సో దాంతో నువ్వు ఎలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ చేసుకో అని చెప్తే అన్న వాళ్ళు ఉన్నారు తప్ప అరే మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉందని చెప్పేసి నన్ను ప్రోత్సహించి బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ బిజినెస్ ఆపుకుంటూ చేసుకుంటూ వెళ్తే 2018 కంప్లీట్ అయ్యి 19 జనవరికి వచ్చేసరికి జనవరి 10వ తారీఖు నాడు నాకు 30,000 చెక్ వచ్చి వెస్టేజ్ వచ్చి ఒక సంవత్సరం కష్టపడుతుంది. కానీ ఈ రోజు బిజినెస్ లో ఒక 3 నుంచి 6 నెలలు కరెక్ట్గా కష్టపడితే 30,000 నుంచి 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ రోజు కష్టమైంది, కానీ ఈ రోజు చాలా ఈజీ అయింది. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు అప్పుడప్పుడే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. మేము మట్టి రోడ్ల నుంచి సో బిజినెస్ ని లీడ్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఈ రోజు తార్ రోడ్ అయిపోయింది. సో ఎంతో మంది లీడర్స్ ఈ బిజినెస్ నుంచి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, కార్లు తీసుకున్నారు, బంగ్లాలు తీసుకున్నారు.
సో ఎప్పుడు కూడా నేను కలలో అనుకోలేదు కార్లో తిరుగుతానని చెప్పేసి ఒక ఇల్లు కొంటానని చెప్పేసి. సో ఫస్ట్ కార్ వచ్చేసి ఫిబ్రవరి 21వ తారీఖు 2020లో సో కారు కొనుక్కున్న బెలూన్ కారు 8.5 లక్షల కారు ఫస్ట్ కారు, డ్రైవింగ్ కూడా రాదు. సో ఆ కారు తర్వాత రీసెంట్లీ 1 year బ్యాక్ వచ్చేసి 19 lakhs వరకు క్రీటా అడ్వెంచర్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ బిజినెస్ నుంచి 2 కార్లు అచీవ్మెంట్ చేసాం. సో అలాగే అద్భుతమైన 1 crore పెట్టేసి 2 BHK అపార్ట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ 3 ఫారెన్ టూర్లు వెళ్ళాం. ఒకటి థాయిలాండ్, రెండోది స్విట్జర్లాండ్ అండ్ అక్కడ నుంచి జర్మనీ. సో 3 కంట్రీస్ విజిట్ చేసాం ఇప్పటి వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో 4వ తారీఖు నాడు మనం క్రూజ్ ట్రిప్ లో దుబాయ్ అండ్ ఖతర్ వెళ్తా ఉన్నాం. సో ఎంతమందికి వెళ్ళాలని ఉందండి? ఫారెన్ టూర్ ఉందా? అందరికి వెళ్ళాలని ఉంది. కానీ మనం చేసే పనుల ద్వారా సాధ్యపడుతుందా? సాధ్యపడదు. కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా మీరు వద్దన్నా కూడా సంవత్సరానికి 3 సార్లు ఫారెన్ టూర్ వెళ్ళాల్సిందే. మీరు అక్కడ ఎంజాయ్ చేయాల్సిందే. తిరిగి వచ్చి మీరు మీ అకౌంట్ చెక్ చేసుకుంటే 10వ తారీఖు నాడు మీ బ్యాంకులో డబ్బులు పడాల్సిందే. అక్కడ ఇక్కడ డబ్బులు పడతాయి. సో అలాంటి పొజిషన్ ఈ రోజు ఉన్నాము. సో జస్ట్ థింక్ చేయండి. ఈ భూమి మీద 2 రకాల వ్యక్తులు ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు. సో చెడ్డ వాళ్ళ చేతిలో కొన్ని చెడు ఆలోచనల ద్వారా కొన్ని కంపెనీలు వచ్చి అందులో నేను ఎంత కష్టపడ్డా కూడా నా ఫలితం అయితే సక్సెస్ అయితే రాదు కదా. ఫెయిల్యూర్ సక్సెస్ వస్తుందా? చెడ్డ వాళ్ళ చేతుల్లో కంపెనీ ఉందనుకోండి, సో మనం ఎంత కష్టపడ్డా ఫలితం కూడా రాంగ్ రూట్లో. ఒకవేళ మంచి వాళ్ళ చేతుల్లో మంచి కంపెనీ ఉంది, సో అక్కడ మనం సరిగ్గా పని చేయలేం అనుకోండి, ఫలితం ఎట్లా వస్తుంది? సక్సెస్ వస్తుందా? రాదు. రెండింటిలో రాగే ఉంది కదా. అంటే మంచి కంపెనీలో పని చేయకుండా ఫలితం రాదు, చెడ్డ కంపెనీలో ఎంత కష్టపడ్డా పని రాదు, డబ్బులు రాదు. కానీ వెస్టేజ్ అనేది 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ లీడింగ్ కంపెనీ, మన ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. ₹1 పెట్టుబడి లేకుండా మీరు ప్రతిరోజు వాడుకునే వస్తువుల ద్వారా సో ఈ అవకాశం మీ దగ్గరకు వస్తుంది. కానీ మన ఎంతమంది నాలెడ్జ్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో? సో ఎవరికి డైరెక్ట్ సెల్లింగ్ లో నాలెడ్జ్ లేదు కాబట్టి సో ఎవరో చెప్పిన మాటలకి ఇది అలాంటి కంపెనీ, డబ్బులు కట్టే కంపెనీ, మోసం చేసే కంపెనీ మన ఆలోచనలు ఉన్నాయి. కానీ తెలుసుకోవడానికి సమయం ఉంది కదా. సో ఇక్కడ చూస్తే కనుక ఇలాంటి మీటింగ్స్లలో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నేను చదువుకుంది ఇంటర్మీడియట్, ఇక్కడ సలీం సార్ చదువుకుంది 7th క్లాస్. సో ఈరోజు సార్ సెట్ అయిపోయాడు. నేను ఈ కంపెనీ నుంచి నెలకి 10 లక్షల రూపాయలు తీసుకునే స్థాయికి రావడం జరిగింది. సో ఎక్కడి నుంచి వస్తారు? 10 లక్షల రూపాయలు 20-30 రూపాయలు సంపాదిస్తే చాలు అనుకున్న రోజులలో నుంచి ఈ రోజు 10 లక్షల రూపాయలు సంపాదించే స్థాయికి వెస్టేజ్ అనే కంపెనీ తీసుకొచ్చింది. సో దీనికి ఒక డిగ్రీ అడగలేదు. సో జస్ట్ డ్రీమ్స్ అడిగింది. సో మీకంటూ డ్రీమ్స్ ఉన్నాయా? సో కష్టపడితే సరిపోతుంది. ఇక్కడ కష్టానికి మాత్రమే విలువ ఉంది. ఎవరైతే నీతిగా నిజాయితీ కష్టపడతారో వాళ్ళందరికీ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. సో టేక్ ఏ రైట్ డిసిషన్ అండి. సో ఈ సంవత్సరంలో ఫస్ట్ సెషన్ సండే, మీరు ప్రతి సండేని మిస్ అవ్వకుండా, ఈ ఒక్క సంవత్సరము ప్రతి సండే మిస్ అవ్వకుండా నెక్స్ట్ ఇయర్ మొదటి సండే రోజు మీరు ఇక్కడ ₹1,00,000 చెప్తూ మాట్లాడగలుగుతారు. ప్రతి సండే మిస్ అవ్వకూడదు. ఇది ఒక్కటి ప్లాన్ చేయండి. మన జీవితంలో పని చేస్తూ ఉంటాము. సండే వచ్చిందా అంటే ఇంట్లోకి ఇంత మటన్ తీసుకొచ్చేసి ఇంత ఏదైనా ఇంట్లోకి చుట్టాలు వస్తే తీసుకొచ్చుకొని వీటి ద్వారా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. కానీ ఒక్క సంవత్సరం పాటు సండే కూడా మీరు పని చేస్తున్నాను అనుకోండి, ఇలాంటి మీటింగ్స్లలో మీరు ఎంతమందిని కలిసి అంతమంది తీసుకురండి. నెక్స్ట్ ఇయర్ సండే చూడండి, ఆ నెక్స్ట్ ఇయర్ సండే కాదు ప్రతిరోజు కూడా మీకు సండే అవుతుంది. సో అలాంటి పొజిషన్ ఇక్కడ వస్తుంది. సో కాబట్టి టేక్ ఏ రైట్ డిసిషన్. ఇంకా మన అప్లైన్ లీడర్ ఉన్నారు, సో విఎంసీ మెంబర్. సో సార్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చాలా వాల్యుబుల్ ఉంది. సో సార్ యొక్క మాటలు విందాం. సో టేక్ ఏ రైట్ డిసిషన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ.